think that the type of life we are asked to live in the New Testament is impossible. క్రొత్త నిబంధన జీవితంలో మనం ఎలాంటి జీవితం జీవించాలని దేవుడు కోరుకున్నాడో అలాంటి జీవించడం అసాధ్యం అని మనం అనుకోకూడదు. There are many examples in the Old Testament of how God did impossible things for His people. పాత నిబంధనలో మనం అనేక ఉదాహరణలు చూస్తాం, అసాధ్యమైన విషయాలను దేవుడు ఏ విధంగా సుసాధ్యం చేశాడో. One of the greatest examples is Abraham. ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే అబ్రహాము. Why do I mention Abraham? ఎందుకు నేను అబ్రహాముని ప్రస్తావిస్తున్నానంటే, because in Romans chapter 4, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, where we are taught this great truth of justification by faith. విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుట అనేది మనం చూస్తాం ఇక్కడ. In the Old Testament, their sins were forgiven. పాత నిబంధనలో మనం చూసినట్లయితే కేవలం వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. But they did not have the experience of justification that we have in Christ. కానీ ఈ రోజు మనం క్రీస్తులో ఎటువంటి నీతిమంతులుగా తీర్చబడ్డామో అటువంటి నీతిమంతులుగా తీర్చబడటం అనేది వాళ్ళకి లేదు. We need to understand what is the difference between being forgiven and being justified. క్షమించబడటానికి నీతిమంతులుగా తీర్చబడటానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకోవాలి. So let me give an example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. Supposing a person is being tried in the court for some crime. ఉదాహరణకి ఒక వ్యక్తి నేరం చేసినందుకు కోర్టుకు తీసుకొని వెళ్ళబడ్డాడు. And the judge says, yes, you have committed all those crimes, but you are forgiven. న్యాయాధిపతి ఏం చెప్పాడంటే, అవును నువ్వు ఆ నేరాలన్నీ చేశావు కానీ నేను క్షమించాను అన్నాడు. He is happy. సంతోషంగా ఉన్నాడు ఈ వ్యక్తి. Instead of going to jail or being hanged, he goes out free. చెరసాలకు వెళ్ళేదానికి బదులుగా ఉరి తీయబడాలి కానీ ఆ వ్యక్తి విడుదల చేయబడ్డాడు. But when he comes out of the court, his head is hanging down. కానీ ఆ కోర్టు నుంచి బయటకు వచ్చేటప్పుడు తన సిగ్గుతో తల వంచుకొని వస్తున్నాడు. Because he is a criminal. ఎందుకంటే ఒక నేరస్తుడు కాబట్టి. He is a forgiven criminal. అతను క్షమించబడిన నేరస్తుడు. He is not imprisoned. అతడు చెరసాల్లో లేడు. He is not being hanged. ఉరి తీయబడలేదు. But he is forgiven. కానీ క్షమించబడ్డాడు. And he is happy. సంతోషంగా ఉన్నాడు. Here is another man. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. Who goes to the court. కోర్టుకి వెళ్ళాడు. So many same charges. All these charges are made against him. కాబట్టి ఈ వ్యక్తి కూడా అవే నేరాలు చేశాడు. And the judge examines everything. న్యాయాధిపతి అన్నిటిని చూశాడు. And says all these charges are false. ఇవన్నీ తప్పు అని చెప్పాడు. You are not forgiven. నువ్వు క్షమించబడటం కాదు. You are declared righteous. You are not made a mistake at all. నువ్వు నిరపరాధిగా నిర్దోషిగా తీర్చబడ్డావు. He goes out happy too. సంతోషంగా వెళ్ళాడు అతను కూడా. His head is lifted up. కానీ తల పైకెత్తుకొని వెళ్ళాడు. And he tells people outside, బయట వాళ్ళకి చెప్పాడు, I'm not a criminal. నేనే నేరస్తుడిని కాదు. Both became free, but one was forgiven, the other was declared righteous. ఇద్దరు విడుదల పొందారు కానీ ఒకరేమో క్షమించబడ్డారు, ఇంకొకరేమో నిర్దోషిగా నిరపరాధిగా తీర్చబడ్డారు. So you need to understand this. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. Many of us, our sins are forgiven, but we are hanging our head down and walking. మనలో అనేక మంది మన పాపాలు క్షమించబడ్డాయి కానీ మనం తల దించుకొని నడుస్తూ ఉన్నాం. God is the lifter of our head. దేవుడు మన తలను పైకి లేవనెత్తువాడు. It says that in the Psalms. కీర్తనలో చెప్పబడింది, Oh God, you are the lifter of my head. ఓ దేవా నా తలను పైకి లేవనెత్తువాడవు నీవే. I think it's in Psalm 4. You read it sometime. కీర్తనలో 4లో ఉంటుంది, అది మీరు చదవండి. Oh God, you are the lifter of my head. ఓ దేవా నా తలను పైకి లేవనెత్తువాడవు నీవే. We are not to walk with our head hanging down. కాబట్టి మన తల దించుకొని నడవాల్సిన అవసరం లేదు. Why? ఎందుకు? Because in the new covenant there is another promise which Old Testament people did not have. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మనకు మరొక వాగ్దానం ఉంది, అది పాత నిబంధన ప్రజలకు అందుబాటులో లేదు. Hebrews 8 హెబ్రీయులకు రాసిన and పత్రిక verse 12. 8:12. In Hebrews 8 he says, this is the new covenant I'm going to make. Verse 10. 10వ వచనములో, ఇదిగో మీతో నేను నూతన నిబంధన చేయబోచున్నాను. What is that new covenant? ఏంటి ఆ కొత్త నిబంధన? Verse 12. 12. I will not remember their sins anymore. వారి పాపములు ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. There are two things there. I will be merciful and forgive their iniquities. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి నేను క్షమిస్తాను. But secondly, I will not remember it. రెండవదిగా వాటిని నేను జ్ఞాపకం చేసుకోను. The first is forgiveness, the second is justification. మొట్టమొదటిదేమో క్షమాపణ, రెండవదేమో నీతిమంతునిగా తీర్చబడతాను. So if I have committed many sins in my life, కాబట్టి నా జీవితంలో నేను అనేక పాపాలు చేసుంటే, now you think about that yourself. నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు You have committed many sins in your life. నీ జీవితంలో నీవు అనేక పాపాలు చేస్తున్నావు. Like the thief on the cross, you acknowledge it
and saying, Lord, I am guilty. సిలువ మీద ఉన్న దొంగ వలె, ఓ ప్రభువా నేను దోషిని అని నువ్వు ఒప్పుకున్నావు But ప్రభు I దగ్గర. am sorry for what I have done. కానీ నేను చేసిన దాన్ని బట్టి నేను I చింతిస్తున్నాను. believe, Lord Jesus, you shed your blood for me. ఓ యేసుక్రీస్తు ప్రభువారా, ఓ ప్రభువా నా పాపముల గురించి నీవు రక్తం కార్చావని నమ్ముతున్నాను. I accept you as my Lord. నా ప్రభువుగా మిమ్మల్ని నేను అంగీకరిస్తున్నాను. You are forgiven. నీవు క్షమించబడతావు. Not only forgiven. క్షమించబట్ట మాత్రమే కాదు. What does it mean when he says, I will not remember your sin anymore? నీ పాపములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నా అంటే ఏంటి? Whatever your age, నీ వయసు ఏదైనా కానీ the Lord says, I look at you as if you had never sinned once from the day you were born. నీవు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా నేను చూస్తాను. Why is it we hang our head when we come before God? ఎందుకు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన తల దించుకొని వస్తూ ఉంటాం? To bow our head in worship, that's a very good thing. I want to do it even in heaven. మనం ఆరాధన చేసేటప్పుడు మన తల దించుకొని వంచుకొని ఆరాధన చేయటం మంచిదే. పరలోకంలో కూడా నేను అలా చేస్తాను. That will never change. అది మారదు. But to bow our head in shame, కానీ సిగ్గుతో తల దించుకోవటం, that's gone from my life. నా జీవితం నుంచి వెళ్ళిపోయింది అది. If I'm only forgiven, then I come out like the first man forgiven. నేను కేవలం క్షమించబడిన వాడిని అయితే ఆ మొదటి వ్యక్తిలాగా తలదించుకొని వస్తాను. But God is the lifter of my head. కానీ నా తలను పైకి లేవనెత్తువాడు నా ప్రభువే. Because he looks at me as if I never committed one sin in my life. ఎందుకంటే నా జీవితంలో నేను ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా ప్రభువు నన్ను చూస్తున్నాడు. You think of that. దాని గురించి మీరు ఆలోచించండి. Supposing in your whole life you never committed one sin. ఉదాహరణకు మీ జీవితం అంతట్లో ఒక్క పాపం కూడా మీరు చేయలేదు. Not in word, మాటల్లో కానీ, not in deed, క్రియల్లో కానీ, not in thought, తలంపుల్లో కానీ, not in any attitude to anybody, ఏ వైఖరిలో కానీ, and not in any motive of anything you did. ఏ ఉద్దేశంలో కానీ, Every single thing you did perfectly. నీవు చేసిన ప్రతిదీ ఎంతో సంపూర్ణంగా శ్రేష్టంగా చేశావు. Now you can look straight into God's face. ఇప్పుడు నువ్వు దేవుని ముఖాన్ని నేరుగా చూడొచ్చు. That is justification. అదే నీతిమంతునిగా తీర్చబడటం అంటే. And the devil does not want you to know that. కానీ అపవాది ఆ విషయం నువ్వు తెలుసుకోవాలని అనుకోడు. I never knew it for some years and I used to always be discouraged. కొన్ని సంవత్సరాలు ఈ సత్యం నాకు తెలియదు కాబట్టి ఎప్పుడు నిరుత్సాహంలో ఉండేవాడిని. But one day this word came to my heart. కానీ ఒక రోజు ఈ వచనం నా హృదయంలోనికి వచ్చింది. I will not remember your sin anymore. నీ పాపములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను. Sometimes you read the scripture many times. కొన్నిసార్లు అదే వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. And one day it hits you. కానీ ఒక్క రోజు అది ఎంతో బలంతో వస్తుంది. So this verse must come to your heart. ఈ వాక్యం నీ హృదయంలోనికి రావాలి. That's why it says we must meditate on God's word. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ Then the ఉండాలి. word will sink into my heart. అప్పుడు దేవుని వాక్యం నా హృదయంలోనికి వచ్చినప్పుడు God speaks personally to us. అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నాతో మాట్లాడతాడు. I will not remember your sins anymore. నీ పాపములను ఇక ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను. Those of you who have given your life to Christ, మీ జీవితాలు క్రీస్తుకు మీరు సమర్పించిన వారు, you have really turned from your sin. నిజంగా మీ పాపం నుండి మీరు తిరిగినట్లయితే, I don't mean turning 90 degrees, I mean turning 180 degrees. తిరగటం అంటే 90 డిగ్రీలు తిరగటం కాదు, 180 డిగ్రీలు తిరగాలి. Some people turn this much. కొంతమంది ఈ మాత్రమే తిరుగుతారు. One eye is on the world, one eye is on God. ఒక్కరినేమో లోకం మీద ఉంటుంది, ఇంకొకరిని దేవుని మీద ఉంటుంది. There is no justification for such people. వాళ్ళకి నీతిమంతులుగా తీర్చబడటం ఉండదు. There is no forgiveness also. వాళ్ళకి క్షమాపణే ఉండదు. Repentance means you turn completely. మారు మనసు పొందటం అంటే సంపూర్ణంగా దేవుని వైపు Your తిరగటం. back is to sin and the world. లోకముకు పాపమునకు నీ వీపు చూపించాలి. Your face is to God. నీ ముఖము దేవుని ఎదుట ఉండాలి. Lord, I want to live only for you from now ఓ on. ప్రభువా, ఇప్పటి నుంచి నీ కోసం మాత్రమే నేను జీవిస్తాను. In my work, in my home, I want to live for you. ఓ ప్రభువా, నా పనిలో కానీ నా ఇంట్లో కానీ నీ కోసమే. You will be justified. అప్పుడు నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. God will look at you as if you have never sinned in your whole life. నీ జీవితం అంతట్లో ఒక్క పాపం కూడా చేయలేదన్నట్లుగా దేవుడు నిన్ను చూస్తాడు. I can look at God straight in his face now. ఇప్పుడు దేవుని యొక్క ముఖాన్ని నేను నేరుగా చూడొచ్చు. I don't have to hide my face like the angels. దేవదూతల్లాగా నా ముఖాన్ని నేను కప్పుకోవాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర. Because my sin has not only been forgiven, ఎందుకంటే కేవలం నా పాపాలు క్షమించబడటం మాత్రమే it కాదు, has been taken away. నా పాపాలు తీసివేయబడ్డాయి. There is no record of it. వాటిని గురించిన ప్రస్తావనే లేదు. Like you know, in your office you have done certain wrong things. ఆఫీసులో మీరు కొన్ని తప్పుడు విషయాలు చేసినట్లయితే And all is recorded, but he is forgiven. అవన్నీ రాస్తారు, కానీ క్షమించబడ్డాడని ఉంటాయి ఫైల్లో. And one day if that record is destroyed, saying your record is clean. కానీ ఒక రోజు నీ ఫైల్లో నుంచి నీ రికార్డు మొత్తం తీసివేయబడింది అని చెప్తే, So when it comes time for promotion, ప్రమోషన్ పదోన్నతి వచ్చేటప్పుడు they say bring his record. మీరు ఆయన పర్సనల్ ఫైల్ తీసుకుని రమ్మంటారు. Oh, he's never done anything wrong in his whole time in the office. ఆఫీస్ లో ఆయన పని చేసిన అంతటి కాలంలో ఏ తప్పు చేయలేదు. Oh, promote him.
పదోన్నతి కల్పించండి. That is the boldness we have when we come before God. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటాం. I have that boldness. ఆ ధైర్యం నాకుంది. I stand before God as if I have never done one wrong thing in 78 years. నేను దేవుని దగ్గర ఎలా నిలబడతానంటే నా 78 సంవత్సరాల్లో ఒక్క తప్పు కూడా చేయలేదన్నట్లుగా నిలబడతాను. There I am not glorifying myself. అక్కడ నన్ను నేను మహిమపరచుకోను. I am glorifying the powerful blood of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తివంతమైన రక్తమును నేను మహిమపరుస్తున్నాను. And believing his promise. ఆయన వాగ్దానాలను నమ్ముతున్నాను. When God says, I will not remember your sin anymore. నీ పాపములకు ఎన్నటిని జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు చెప్తే, And I say, no, Lord, I still have to remember. లేదు ప్రభువా, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే, నేను గుర్తుపెట్టుకున్నాను. Then my head will hang down in misery. అప్పుడు నేనెంతో దౌర్భాగ్యుడిగా నా తల అవమానంతో But దించుకుంటాను. when God says, I will not remember, అప్పుడు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని చెప్పినప్పుడు, that doesn't mean I take advantage of God. అంటే ఇంక దేవుడిని అలుసుగా తీసుకోమని I కాదు. say, okay, then I can keep on sinning. అయితే ఇంక నేను పాపం చేస్తూనే ఉండొచ్చు. Then you have not repented 180 degrees. దాని అర్థం ఏంటంటే ఇంతకు నువ్వు అసలు మారు మనసే సంపూర్ణంగా పొందలేదు 180. Then you are not only not justified, you are not even forgiven. అప్పుడు నీతిమంతునిగా తీర్చబట్టం కాదు, ముందు నీ పాపాలే క్షమించబడు. If you think you can take advantage of God and say, oh, then I'll sin again. అలా అయితే నేను మరలా పాపం చేయొచ్చు అని దేవుడిని అలుసుగా తీసుకోవాలని నువ్వు అనుకుంటే, that means you have not seen how serious your sin was that Jesus had to die on the cross. దాని అర్థం ఏంటంటే పాపాన్ని నువ్వు తీవ్రంగా తీసుకోలేదు. నీ పాపం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. This is how God showed it to me. ఆ విధంగా దేవుడు నాకు చూపించాడు. That even if I was the only sinner in the whole world, ఈ ప్రపంచం అంతట్లో కూడా ఒకే ఒక్క పాపిని నేను అయి ఉంటే, all the others are holy people, మిగిలిన వాళ్ళందరూ పరిశుద్ధులైతే, and only me, only sinner in the world, ఈ భూమి మీద నేను ఒక్కడే పాపిగా ఉన్నట్లయితే, Jesus would have come down to heaven to die only for me. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి నా పాపముల గురించి, నా ఒక్కడి పాపముల గురించి మరణించడానికి వచ్చేవాడే. And when he came down to earth, who would have killed him? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన చంపింది? I would have killed him. నేనే చంపేసేవాడిని. But he would have died for my sins. కానీ నా పాపల గురించి ఆయన మరణించాలి. And he would rise from the dead. ఆయన మరణం నుండి పైకి లేవాలి. He would tell me, అప్పుడు ఆయన చెప్తాడు, I came to earth only for you. All the others were good people. మిగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళే, నీ కోసమే నేను వచ్చానని చెప్తాడు. That is how much I believe Jesus loved me. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను అంత ప్రేమించారు అని నేను నమ్ముతాను. That is what I tell little children. అందుకే చిన్న బిడ్డలకు నేను చెప్తాను, See, my little child, even if you are the only bad child in the whole world, Jesus would have come and died for you. ఓ చిన్న బిడ్డ, ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతటికంటే నువ్వు చెడ్డవాడివై ఉంటే ప్రభు నీ కోసం ఒక్కడి కోసం వచ్చి ఉండేవాడు. No, the way we preach the gospel to little children, it's good for us also to hear it like that. కాబట్టి చిన్న బిడ్డలకు మనం సువార్త చెప్పే విధానం మనకు కూడా మంచిది, బాగా అర్థం చేసుకోవడానికి. True Christianity is not only to be forgiven but to be justified. కాబట్టి నిజమైన క్రైస్తవం ఏంటంటే కేవలం పాపాలు క్షమించబట్టం కాదు, కానీ నీతిమంతులుగా తీర్చబట్టం కూడా. I say these things because many of you have not understood it. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలా మందికి ఈ విషయాలు అర్థమై ఉండవు. And even some of you who've been believers so many years, you don't rejoice in this. అనేక సంవత్సరాలుగా మీరు విశ్వాసులుగా ఉన్నా దీన్ని బట్టి మీరు హర్షించట్లేదు.